విజయవాడ మేమంతా సిద్ధం బస్సు యాత్రలో సీఎం జగన్ పై దాడి జరిగింది. ప్రజలకు అభివాదం చేస్తుండగా జగన్ పై దుండగులు రాయితో దాడి చేశారు. జగన్ ఎడమకంటి కనుబొమ్మపై గాయమైంది. వెంటనే జగన్ కు బస్సులో వైద్యులు ప్రథమ చికిత్స అందించారు. ప్రథమ చికిత్స తర్వాత మళ్లీ జగన్ బస్సు యాత్రను కొనసాగిస్తున్నారు. రైట్గా సీఎం జగన్ పై జరిగిన ఈ దాడికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సాంబశివరావు ఫోన్ లైన్లో అందిస్తారు. సాంబశివరావు, ముఖ్యంగా చూసుకోవచ్చు, సీఎం జగన్మోహన్ రెడ్డిపై విజయవాడ మేమంతా సిద్ధం బస్సు యాత్ర చేస్తున్నటువంటి సమయంలో కొంతమంది ఆకతాయిలు రాళ్లు విసిరితే జగన్ ఎడమ కంటికి చిన్నపాటి గాయమైంది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా గాయమైంది. అయితే బస్సు యాత్ర అలుపెరగకుండా కొనసాగిస్తా ఉన్నారు. ఎందుకంటే ఈ రోజు గుంటూరులో జరిగింది. గుంటూరు తర్వాత విజయవాడలో బస్సు యాత్ర కొనసాగుతున్నటువంటి నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో ఉన్నటువంటి ఎవరో కొంతమంది ఆకతాయిలు రాళ్లు విసిరారు. అయితే వాళ్ళని ఎవరు విసిరారు అనే దానిపై కూడా ప్రస్తుతం అయితే అక్కడ ఉన్నటువంటి పోలీసులు అయితే ఆరాధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఆ బస్సు యాత్రకి ఒక్కసారిగా ఆ జనం పోటెత్తడంతో జనంలో పోటెత్తినటువంటి జనంలోంచి ఎవరు రాయేశారనేది మాత్రం తెలియని పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవాలి. మరి ఈ యొక్క బస్సు యాత్ర మాత్రం ఇప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డికి ఎక్కడైతే ఎడమకంటికి గాయమైందో అక్కడ ఉన్నటువంటి అత్యవసరంగా వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వైద్యులు చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి అవుతుంది. అయితే ముఖ్యంగా అయితే వాళ్ళు వైసీపీ నేతలు మాత్రం టీడీపీ నాయకులే ఈ యొక్క దాడి చేయించారు. ప్రజల నుంచి వస్తున్నటువంటి ఆదరణ చూడలేక ఈ రకంగా సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఇట్లాంటి దాడులు చేపిస్తున్నారంటే సామాన్య ప్రజల పరిస్థితి ఏందని చెప్పేసి కూడా వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి అవుతుంది. ప్రస్తుతం అయితే విజయవాడలో ఉన్నటువంటి అక్కడ ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో అభ్యర్థుల సమక్షంలో ఈ యొక్క ర్యాలీ మేమంతా సిద్ధం అనే బస్సు యాత్ర కొనసాగుతున్నటువంటి నేపథ్యంలోనే ఈ యొక్క దాడి జరిగింది. ప్రస్తుతం అయితే మరి సీఎం జగన్మోహన్ రెడ్డికి వైద్యులు అయితే చికిత్స చేస్తా ఉన్నారు. చికిత్స చేసిన తర్వాత కూడా మళ్ళీ ఈ బస్సు యాత్ర కొనసాగిస్తామని చెప్తా ఉన్నారు. మరి ముఖ్యంగా ఈ దాడి ఎవరు చేశారు, మరి అయితే సాంబశివరావు పూలతో పాటు వచ్చి చాలా ఫోర్స్డ్ గానే ఆ రాయి సీఎం జగన్ యొక్క ఎడమ కంటి పై భాగంలో కనుబొమ్మపై తగిలినట్టు తెలుస్తుంది. అయితే గాయం తీవ్రత ఎక్కువగా ఉందనుకోవచ్చా? సీఎం జగన్ మళ్ళీ బస్సు యాత్ర కొనసాగిస్తున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన సమాచారం ఏంటి? కంటి భాగం కాబట్టి కాస్త సున్నితంగా ఉంటుంది. ప్రస్తుతం అయితే వైద్యులు, ఎందుకంటే జనాల్లో ఉన్నటువంటి వ్యక్తి ఒక్కసారిగా ఫోర్స్ గా ఆ రాయి విసరంతో ఎడం కన్ను బొమ్మకి తగిలినటువంటి పరిస్థితి. కొంచెం ఏ మాత్రం కూడా కొంచెం కిందికైనా కూడా కనుగుడ్డు కూడా దెబ్బతినే పరిస్థితి అయితే ఉండేది. కొంచెం చాకచక్యంగా గమనించినటువంటి సీఎం జగన్ ఒక్కసారిగా ఆ తలని ఇటు తిప్పడంతో కనుబొమ్మ ఆ పైన తగిలింది. ప్రస్తుతం అయితే కొంత గాయం అయితే పైన తీవ్రత ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఆ సున్నితమైన భాగం కాబట్టి ఆ కన్ను మొత్తం వాపు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ వైద్యులు మాత్రం ప్రస్తుతం అయితే చికిత్స అందిస్తా ఉన్నారు. అయితే ఈ చికిత్స అందించిన తర్వాత మరి అంటే ఈ రోజు బస్సు యాత్ర అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆపే పరిస్థితి లేదని చెప్పేసి వైసీపీ నాయకులు అయితే చెప్తా ఉన్నారు. ఎటువంటి దాడులు జరిగినా కానీ ఈ యొక్క బస్సు యాత్ర కొనసాగుతుందని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ప్రస్తుతం అయితే చికిత్స అందిస్తున్నారు. చికిత్స అందించిన తర్వాత మరి బస్సు యాత్ర దాడికి పాల్పడినటువంటి దుండగులు ఎవరైనా పట్టుబడ్డారా పోలీసులు? ప్రస్తుతం అయితే గాలింపు చర్య, ఎందుకంటే చాలా మంది సీఎం జగన్మోహన్ రెడ్డి వస్తున్నటువంటి నేపథ్యంలో కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి జనాలందరూ కూడా ఒక్కసారిగా పోటెత్తడంతో ఆ పబ్లిక్ లోంచి రాయి వచ్చింది. కాబట్టి అక్కడ పబ్లిక్ లో ఎవరు వేశారనేది మాత్రం కనుగొనడానికి చాలా ఇబ్బందికరంగానే ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే అక్కడ ప్రస్తుతం సీసీ కెమెరాలు కానీ అటువంటిది ఏం లేదు, ఫ్లోటింగ్ ఎక్కువగా ఉంది. మరి ప్రస్తుతం అయితే రాయి ఎవరు విసిరారు అనే ఆ కోణంలో కూడా ప్రస్తుతం అయితే పోలీసులు విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇందాక మీరు చెప్పినట్లు సీఎం జగన్ తో పాటుగా పక్కనే ఉన్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా సేమ్ అలాగే ఎడమ కంటి పై భాగంలో గాయమైనట్టు తెలుస్తుంది. ఆయన పరిస్థితి ఎలాగా ఉంది? అంటే ప్రస్తుతం అంటే కొంత చిన్న గాయమైంది వెల్లంపల్లి శ్రీనివాస్ కి. ఒక తీవ్రత మాత్రం ఎక్కువగా సీఎం జగన్మోహన్ రెడ్డికి తగిలింది. అయితే పక్కన ఉన్నటువంటి వెల్లంపల్లికి మాత్రం కొంచెం చిన్న గాయమైనట్లుగా తెలుస్తా ఉంది. వెల్లంపల్లికి ఎటువంటి ఇబ్బంది లేదు. మరి జగన్మోహన్ రెడ్డి కన్నే కొంచెం వాపు వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. మరి దానికి సంబంధించి వైద్యులు అయితే చికిత్స అందిస్తా ఉన్నారు. మరి మిగతా వివరాలు అయితే తెలియాల్సిన అవసరం ఉంది. మరి మేమంతా సిద్ధం అనే బస్సు యాత్ర కొనసాగుతుందా లేదా అనేది మాత్రం చికిత్స అందించిన తర్వాత వైద్యులు తెలిపే అవకాశం అయితే కనపడుతుంది. మరి వైసీపీ నాయకులు మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క సభ అయితే కొనసాగుతుంది. టీడీపీ ఎన్ని కుట్రలు పడినా కూడా ఈ యొక్క సభ కొనసాగుతుంది. టీడీపీకి సంబంధించినటువంటి అల్లరి మొక్కలే వేశారని చెప్పేసి వైసీపీ నాయకులు అయితే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ సాంబశివరావు.
విజయవాడ మేమంతా సిద్ధం బస్సు యాత్రలో సీఎం జగన్ పై దాడి జరిగింది. ప్రజలకు అభివాదం చేస్తుండగా జగన్ పై దుండగులు రాయితో దాడి చేశారు. జగన్ ఎడమ కంటి కనుబొమ్మపై గాయమైంది. వెంటనే జగన్ కు బస్సులో వైద్యులు ప్రథమ చికిత్సను సైతం అందించారు. ప్రథమ చికిత్స తర్వాత మళ్లీ జగన్ బస్సు యాత్ర కూడా కొనసాగిస్తున్నారు. ఇక సీఎం జగన్ పై జరిగిన ఈ రాళ్ల దాడికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ ఫోన్ లైన్లో అందిస్తారు. హరీష్, మనం చూసుకుంటే సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్రలో ఉన్నప్పటికీ ఆయనపై రాళ్ల దాడి పూలతో పాటు వచ్చి రాయి ఫోర్స్డ్గా తగిలినట్లు తెలుస్తోంది. ఆయన ఎడమ కంటి పై భాగంలో దెబ్బ తగిలినట్టు తెలుస్తుంది. అయినప్పటికీ ఆయన మళ్ళీ బస్సు యాత్రను కొనసాగిస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు ఆయన గాయం తీవ్రత ఏ మేరకు ఉంది? దాడి జరిపినటువంటి దుండగులు ఎవరైనా పట్టుబడ్డారా? దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఏంటి? పవన్, ప్రస్తుతం ఈ వ్యవహారం సీఎం జగన్ మీద సాక్షాత్తు బస్సు మీద యాత్ర చేస్తున్నటువంటి సమయంలో స్వయంగా సీఎం లాంటి వ్యక్తి పైన రాళ్ల దాడి జరగడం ఒక రకంగా సంచలనంగా మారింది. ఈ వ్యవహారం ప్రస్తుతం పోలీసులు కూడా ఉరుకులు పెట్టించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే నిఘా వైఫల్యం అన్నటువంటి ఒక వెంబడి వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి భద్రతకు సంబంధించినటువంటి అంశాలు, ఇప్పటికే భద్రతాపరమైనటువంటి అంశాలపైన ప్రతిపక్ష నాయకులకు కూడా భారీ ఎత్తున భద్రత కల్పిస్తున్నారు. ఒక ముఖ్యమంత్రికి ఈ స్థాయిలో భద్రత ఉందా అన్నటువంటి ఒక ప్రశ్న కూడా వస్తున్నటువంటి అంటే స్వయంగా ముఖ్యమంత్రి గత కొద్ది రోజులుగా మన 15వ రోజు వరుసగా బస్సు యాత్రలు చేస్తున్నారు. బస్సు పైకి వచ్చి అభివాదం చేస్తూ ప్రజలకి కలుసుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ఇలాంటి సందర్భంలో విజయవాడ లాంటి నగరంలో భారీగా జనం వచ్చినటువంటి పరిస్థితి ఎదుర్కొంది. ఎందుకంటే 3 గంటల పాటు భారీ ఎత్తున బస్సు ముందుకు వెళ్ళలేనటువంటి సిచ్యువేషన్ ఉంది విజయవాడ నగరంలో. అంటే అంత భారీ స్థాయిలో అభిమానులు 3 నియోజకవర్గాలకు సంబంధించి గుంటూరు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు, అభిమానులందరూ కూడా భారీ ఎత్తున తరలి వచ్చారు. దీంతో విజయవాడలోకి ఎంటర్ అవడానికే దాదాపుగా గంట సమయం పట్టినటువంటి పరిస్థితులు వచ్చి ఇప్పుడిప్పుడే ఆయన విజయవాడ దాటి అవుట్కట్స్ దాటి రామరుపాటు రింగ్ సమీపంలోకి చేరుకున్నటువంటి పరిస్థితి. అయినప్పటికీ ఆయన కంటికి గాయమైంది. వైద్యులు వెంటనే అప్రమత్తమయ్యి ఫస్ట్ ఎయిడ్ చేశారు. ఆయనతో పాటు ఉండేటువంటి వైద్య బృందం ప్రత్యేకంగా ఆయన పర్యవేక్షించింది. ఆయనకు సంబంధించినటువంటి బీపీ లెవెల్స్ కూడా పరీక్షించారు. ప్రస్తుతం ఆయన అయితే పట్టు పట్టినట్టుగానే ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బస్సు యాత్రకు సంబంధించినటువంటి అంశం కొనసాగించాలన్నటువంటి ఒక అభిప్రాయం వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో ఎవరు కూడా అడ్డు చెప్పలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఒకవైపు ఆయన కంటికి గాయం అయినప్పటికీ కూడా పూర్తిగా కన్ను పైన కొంతవరకు దెబ్బ తగిలింది. ఒక రాయి ఫోర్స్ గా వచ్చి తగిలినటువంటి పరిస్థితుల్లో పూర్తిగా రక్తం కూడా వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పుడు ఆయన ప్రస్తుతం నిలకడగా ఉన్నారు. ఆయన బీపీకి సంబంధించినటువంటి లెవెల్స్ కూడా కంట్రోల్ లో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఆయన వైద్యులు పర్యవేక్షణలోనే ఉన్నారు. వైద్యులు పర్యవేక్షణలో ఉన్నప్పటికీ కూడా ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఆయన్ని ప్రస్తుతం పర్యవేక్షిస్తుంది. ఒకవైపు బస్సులో వైద్యులు కూడా ఉన్నారు. అయినప్పటికీ కూడా ఆయన బస్సు అద్దంలో నుంచే ఉండి ప్రజలకు అభివాదం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు జరిగిన ఘటన పైన పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వెంటనే నిఘా వర్గాలు కూడా రంగంలో దిగాయి. రాయి వచ్చినటువంటి అక్కడ ఉన్నటువంటి లోకల్ గా ఉన్నటువంటి సీసీ కెమెరాస్ కూడా పర్యవేక్షిస్తున్నారు. అదేవిధంగా బస్సుకు ఉన్నటువంటి సీసీ కెమెరాకి సంబంధించినటువంటి విజువల్స్ కూడా పరిశీలిస్తున్నటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే పూర్తిగా ప్లానింగ్ ప్రకారం జరిగింది అన్నటువంటి అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఎందుకంటే చీకటి పడిన తర్వాత చీకట్లో ఏ రాయి ఎట్లు కూడా తెలియనటువంటి పరిస్థితి. ఇంకోవైపు అభిమానులు పూలు చల్లటం, అదేవిధంగా ఆయన దగ్గరికి వచ్చేటప్పుడు కాగితాలు ఇవ్వటం, ఇలాంటివన్నీ కూడా చేసినటువంటి సిచ్యువేషన్. సో ఇప్పుడు చీకటి పడినటువంటి సమయంలో రాయి ఎటు వచ్చిందో కూడా తెలియనటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే రాయి కూడా కనిపించేటువంటి పరిస్థితి ఉండదు. సో ఈ సమయంలోనే అనువుగా చేసుకునే కావాలని చెప్పి పనిగట్టుకుని జరిగినటువంటి దాడిగా కూడా పోలీసు వర్గాలు అభివర్ణిస్తున్నారు. ముందుగానే ప్లానింగ్ ప్రకారమే ఇదంతా కూడా జరిగిందన్నటువంటి అభిమానం. అయితే హరీష్, మీరు చెప్పినట్టుగానే ఒక సీఎం స్థాయి వ్యక్తి బస్సు యాత్రలో జరిగిన ఈ దాడిని ఏ విధంగా చూడొచ్చు? భద్రతా వైఫల్యంగా చూడవచ్చా? దీనిపై వైసీపీ నాయకులు ఏమంటున్నారు? ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తే కనుక పూర్తిగా చీకటి పడిన తర్వాత అది కూడా సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి రాజకీయం ప్రస్తుతం రసోత్తరంగా మారింది. అటు ప్రతిపక్షం టీడీపీకి సంబంధించినటువంటి కూటమి భారీ ఎత్తున పోటీ వస్తుంది. ఇటు వైసీపీ నుంచి విజయవాడ వెస్ట్ లో ఉన్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్, ఆయన మాజీ మంత్రిగా కూడా పనిచేస్తారు. ఆయనకి సెంట్రల్ సీట్ కి సంబంధించినటువంటి బాధ్యతలు అప్పచెప్తారు. ఇటు పరిస్థితుల్లోనూ సెంట్రల్ సీట్ ను గెలవాలన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ధీమా వ్యక్తం అవుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆ సీటు కూడా భారీ ఎత్తున డిమాండ్ ఏర్పడింది. వైసీపీ ఎట్టి పరిస్థితులను కైవసం చేసుకుంటుంది అన్నటువంటి సర్వేలు కూడా వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే వెల్లంపల్లి ఇప్పటికే జిల్లాలో పూర్తిగా బాటుకుపోయినటువంటి మంత్రిగా చేశారు. మొత్తం ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించినటువంటి అధ్యక్షుడిగా కూడా ఆయన కొనసాగుతారు. సో ఈ రకమైనటువంటి రాజకీయ ఈక్వేషన్స్ పెరిగిపోవడం, పోటాపోటీగా పరిస్థితులు మారిపోయినటువంటి నేపథ్యంలో అదును చూసుకొని పనిగట్టుకుని ఈ రకమైనటువంటి దాడి జరగడం అంటే కావాలని చెప్పి జరిగింది అన్నటువంటి అభిప్రాయం కూడా స్పష్టంగా మనకి కనిపిస్తుంది. ఎందుకంటే
పూర్తిగా డే టైం అంతా కూడా అయిపోయిన తర్వాత విజయవాడ నగరంలోకి ఆయన ఎంటర్ అయిన తర్వాత అది కూడా సింగనగర్ పరిసర ప్రాంతాల్లో జరిగినటువంటి ఘటన. ఎందుకంటే సింగనగర్ అంటే కొంతవరకు కూడా బ్లేడ్ బ్యాచ్ కావచ్చు, గంజాయి బ్యాచ్ కావచ్చు, ఈ బ్యాచ్ అంతా కూడా ఉంటారు. వాటిని కూడా పోలీసులు ప్రత్యేకంగా పరిశీలిస్తున్నటువంటి విచారణ చేసినటువంటి పరిస్థితి ఉంది. పవన్, రైట్, థ్యాంక్ యూ హరీష్. బులెటిన్లో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. విజయవాడ మేమంతా సిద్ధం బస్సు యాత్రలో సీఎం జగన్ పై దాడి జరిగింది. ప్రజలకు అభివాదం చేస్తుండగా జగన్ పై దుండగులు రాయితో దాడి చేశారు. జగన్ ఎడమ కంటి కనుబొమ్మపై గాయమైంది. వెంటనే జగన్ కు బస్సులో వైద్యులు ప్రథమ చికిత్సను సైతం అందించారు. ప్రథమ చికిత్స తర్వాత మళ్లీ జగన్ బస్సు యాత్ర కొనసాగిస్తున్నారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మనతో చర్చించడానికి వైసీపీ అధికార ప్రతినిధి హనుమంత్ రెడ్డి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. హలో, ఎస్ హనుమంత్ రెడ్డి గారు. సార్ నమస్తే. ఎస్, సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్రలో రోడ్ షో నిర్వహిస్తుండగా కొంతమంది దుండగులు పూలతో పాటుగా రాళ్లు విసినట్లు తెలుస్తుంది. ఆయన ఎడమ కంటి పై భాగంలో ఒక తీవ్రంగా గాయమైనట్లు తెలుస్తుంది. అయినప్పటికీ ఆయన బస్సు యాత్ర కొనసాగిస్తున్నారు. ఈ దాడిని మీరెలా చూస్తున్నారు? ఇది పిరికిబంద చర్యగా పరిగణిస్తాం సార్. ఎందుకనంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి తట్టుకోలేక ఇలాంటి తప్పుడు పనులు చేసే వాళ్ళకందరికీ ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయి. ఇంత పిరికిబందమైన చర్యలు చేసే పరిస్థితి కంటే ఇంత విషయం తాగి చచ్చిపోతే మేలు. ఎందుకంటే ఇంత తెలుగుదేశం పార్టీ నాయకులు ఇంత పిరికిబంద చర్యగా పరిగణించాలి. ఎందుకంటే ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన ఉండి ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాలి తప్ప ఇలా ప్రతిపక్ష నాయకుల మీద, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి మీద, గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో నేత మీద, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి, ఈ రోజు జరిగిన దాడి రెండు ఒకటే రకంగానే పరిగణిస్తా ఉన్నాం. ఎందుకనంటే జనాల్లో వస్తున్న ప్రజాదరణ చూసి తట్టుకోలేని కుసంస్కారాలకు ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయి. 2024 ఎలక్షన్లలో మే 18వ తారీఖున ప్రజలు వాళ్ళకు బుద్ధి చెప్తారు. అయితే హనుమంత్ రెడ్డి గారు, ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు సైతం ఇలాంటి చర్యలను ఖండిస్తాయని తెలుస్తుంది. అయితే ఇటువంటి చర్యలను వారు అంటే వెనుకొండి పరోక్షంగా ఇటువంటి ప్రోత్సహిస్తున్నారు అనుకోవచ్చా? అంటే మీ మాట నేనేమంటానంటే సార్, ఇది ఎవరు చేసినాడో పోలీసులు ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు. గతంలో కూడా ఆయన కుటుంబం మీద, ఆయన కుటుంబ సభ్యుల మీద ఇటువంటివన్నీ చేసేది, ఇలాంటి పనులు చేసేది తెలుగుదేశం పార్టీ ఐటీడీపీ వాళ్ళు. ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఓర్వలేక ఏదో ఒక రకంగా మాకు ముందు నుంచి అనుమానం ఉంది. ఎందుకంటే భౌతికంగా కూడా దాడి చేసే పరిస్థితి ఉందని మా వర్గాలు ఆలోచన చేస్తాను. ఇంత హీనమైన స్థితికి వచ్చారని అంటే వాళ్ళు మనుషులుగా పరిగణించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కుటుంబ సభ్యుల మీద, కుటుంబం మీద బురద జల్లే కార్యక్రమంలో కానీ, ఏదైతే తప్పుడు ప్రచారం చేసే దాంట్లో కానీ ఇంకా వాళ్ళు దేనికైనా సిద్ధమైనారు సార్. వాళ్ళకు ప్రభుత్వం రాదని తేలిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తా ఉన్నారనేది అర్థమైపోయింది. ఏదో ఒక రకంగా తప్పుడు మాటలు, తప్పుడు ప్రచారాలు చేయడం వాళ్ళకి అలవాటు అయిపోయింది. అందుకే కదా వాళ్ళను దేవుడు ఇంకా వాళ్ళ గురించి ఇంతకంటే వాళ్ళ కడుపుకు అన్నం తినేవాడైతే ఇటువంటివి తీసుకునేది, ఇటువంటి చర్యలు తీసుకోరు. ఆయనకల్లా ఉండారా లేదా అనేది పోలీసులు చేస్తారు. ఇట్ట చేసేవానికి ఖచ్చితంగా ప్రజలు, దేవుడు బుద్ధి చెప్తాడనే విషయం మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఇంత హీనమైన స్థితికి తెలుగుదేశం పార్టీ ఏదైతే ప్రతిపక్షాలు ఒడిగట్టాయి అని అంటే ఇంతకంటే ఇంకా హీనమైన స్థితి ఇంకా లేనే లేదని చెప్తా ఉన్నా. ఇంత అంటే ముఖ్యమంత్రి గారు జనాలకు మంచి చేయడమే వీళ్ళకు ఆక్రోశమా? మీరన్నట్లుగానే సిద్ధం సభలతో వైఎస్ జగన్ ఇప్పటికే చాలా నియోజకవర్గాల్లో పర్యటించారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రతో కూడా చాలా నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. కానీ ప్రత్యేకించి విజయవాడలోనే ఈ దాడులు జరగడానికి ప్రత్యేకించి ప్రధాన కారణం ఏమైంటుంది అనుకుంటారు సార్? నేనేమంటానంటే ఇవి ప్రతిరోజు వాళ్ళు ఏం చెప్తా ఉంటారు, సిద్ధం సభలు ఎత్తిపోయినాయి, ఇంకోటి తప్పుడు ప్రచారాలు, గ్రీన్ మ్యాట్ అంటారు. ఇలాంటివన్నీ జుగుసాకరమైన మాటలు మాట్లాడేది వాళ్ళు. ఎందుకు వాళ్ళు చేయలేదు? ఎందుకు మా సభలకు జనాలు రావట్లేదు?
చంద్రబాబు నాయుడు వెళ్తా ఉన్నా, పవన్ కళ్యాణ్ వెళ్తా ఉన్నా, ప్రజలు రావడంలే. జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు వస్తున్నారు అనే ఆలోచన చేస్తున్నారు తప్ప ఆయన చేస్తున్న మంచి ఏంటి, ఆయన చేసిన మంచి ఏంటి, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాడా లేదా, ఈ విధంగా మాట్లాడి ప్రజలను, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే దాని మీద మాట్లాడి నువ్వు ఇది చేయలేదయ్యా అని అడిగే దమ్ము ధైర్యం వాళ్ళ దగ్గర లేదు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారని ఆ విధంగా చెప్పుకోలేక ఇలా భౌతికదారులకు తెగబడినటువంటి తెలుగుదేశం పార్టీ కానీ ఇంకా ఎవరున్నా వాళ్ళ వెనకాల ఎవరున్నా చేసిన వారిని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలని పోలీసు వారిని అలాగే ఎలక్షన్ కమిషన్ కూడా ఫిర్యాదు చేస్తా ఉన్నాం. దీని మీద ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటా ఉన్నాం సార్. ఎందుకంటే మొదటిసారి ముఖ్యమంత్రిపై దాడి జరగడం ఇది మొదటిసారి ఏం కాదు. పలుమార్లు ఇంతకు ముందు కూడా జగన్ పై భౌతిక దాడులకు పాల్పడిన సన్నివేశాలు. అయితే ఈ నేపథ్యంలోనే అంటే ప్రతిపక్ష పార్టీలకు ఎలాంటి వివరణిస్తారు మీరు అంటే ఈ దాడులు జరగకుండా రాబో కాలం? మనం ఇప్పుడు కడుపుకు అన్నం తినేవాడైతే ఏమైనా చెప్పదు సార్. కడుపుకు అన్నం తినడం లేదు సార్ వాళ్ళు. ఇంకా ఏం నానాక తింటా ఉన్నారు. వాళ్ళ ఆలోచన విధానం ఆ విధంగా ఉన్నప్పుడు దేవుడు ప్రజలే బుద్ధి చెప్తారంటున్నా. దీన్ని కూడా కొన్ని ఛానళ్లలో తప్పుడు